స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడైనటువంటి మన విమోచకుడు, ఆరాధికుడైనటువంటి యేసయ్య నామములో ఉదయకాలం మందు కృపావాక్య ధ్యాన పాలుపంపుల్లో సజీవ లెక్కలో కూడి ఉండటానికి కృప చూపించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ప్రతిరోజు కూడా మానక దేవుని యొక్క కృపావాక్యాన్ని వింటూ బలపడుతూ అనుసరిస్తూ ప్రభువుని కీర్తిస్తూ ఘనపరుస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకు కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభు మన కొరకై ఇవ్వబడినటువంటి వాక్యాన్ని, కృపావాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. కీర్తన 56వ కీర్తన 10-11 చరణాలని మనం చదువుకుందాం. కీర్తన 56వ కీర్తన 10-11 చరణాలని మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి మాటలను నేను చదువుతున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించేదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్ను ఏమి చేయగలరు? పరిశుద్ధుడా, మహోన్నతుడా, కీర్తనీయుడా, ఘనత తెచ్చుకునేటువంటి వాడా, స్తుతింపబడుతున్నటువంటి ప్రభు, దాసును మరుగుపరచండి, మీరు మాత్రమే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుని యొక్క ధైర్యం, భక్తుని యొక్క విశ్వాసం, భక్తుల్లో ఉన్నటువంటి ఒక తీర్మానం, భక్తునికి ఉన్నటువంటి లక్షణం, భక్తులుగా ఉంటున్నటువంటి వారికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏ విధంగా ఉండాలి అని అన్నీ కూడా తెలుసుకోవటానికి ఇక్కడ ఈ మాటలు మనకి తెలియచేస్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఎప్పుడు కూడా దేవుని వాక్యము, దేవుడు మనకై ఇచ్చినటువంటి వాక్యము చదువుతూ ఉన్నప్పుడు, వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క కార్యములు, ఆయన యొక్క క్రియలు, ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క గుణలక్షణాలు, ఆయనలో ఉన్నటువంటి ఆలోచన, ఉద్దేశములు మన పట్ల ఎంత గొప్పవి, మనం ఆలోచించేటువంటి ఆలోచన విధానం ఎలాగున్నది, దేవుడు మన గురించి ఏమైనా ఆలోచిస్తున్నాడు, మన పట్ల ఆయనకున్నటువంటి ఆ గొప్ప ఉద్దేశాన్ని మనం తెలుసుకున్నటువంటి వాళ్ళము, తెలుసుకొని వాటిని ధ్యానం చేస్తున్నప్పుడు ఏ ఒక్కరు కూడా ఆయన్ని కీర్తించకుండా, స్తుతించకుండా, స్తుతి యాగము చేయకుండా, ఆయన ఆరాధించకుండా, మహిమపరచకుండా, ఘనపరచకుండా ఏ ఒక్కరు కూడా ఉండలేరు. కారణం, దేవుని యొక్క ఆయన యొక్క చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా మనకు ఆయన వాక్యాన్ని బట్టి తెలియచేయబడుతున్నప్పుడు, ఆ వాక్యాన్ని బట్టి తెలుసుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మౌనంగా ఉండటానికి, అవి తెలుసుకొని గమ్ముగా ఉండటానికి సాధ్యపడదు. పైగా ఆయన మాటలు చదువుతూ ఉంటున్నప్పుడు, ఆయన మాటలు వింటూ ఉన్నప్పుడు ఒక దృఢమైనటువంటి నమ్మకము అనేది ఆయన పట్ల మనకు ఏర్పడుతూ ఉన్నప్పుడు, తెలియనటువంటి ధైర్యము, తెలియనటువంటి సంతోషము, తెలియనటువంటి ఒక నిరీక్షణ, తెలియనటువంటి ఒక
మరి ఉజ్జీవము, ముందుకు పోవటానికి, ప్రభువుని గణపరచటానికి, ఆయన మహిమ కొరకు జీవించటానికి ఒక తీర్మానంలోకి వస్తాడు. కానీ ఈ క్రమంలో ఉన్నప్పుడు దీనికి ఆటంకంగా నరులు కానీ, నరుల్లో ఉంచేటువంటి శత్రుత్వం కానీ, దుష్టుడు కానీ, దుష్టుని కార్యాలు కానీ ఏవి కూడా మనకి అడ్డుపడటం కానీ, ఆటంకంగా ఉండటం కానీ, మనం ముందుకు సాగటానికి అభ్యంతరాలు కలగటం కానీ, పరిస్థితుల ప్రభావం ఒకవేళ బెదిరించిన, ఆందోళనను కలిగించిన, అవి ఏవి కూడా నన్ను ఏం చేయలేవు, మనల్ని ఏమి చేయవు అనే విషయాన్ని తెలుసుకోవటానికి ఈ మాటలు మనకు మరి తెలియపరుస్తూ, ఆ విధంగా మనం తెలుసుకోవటానికి మరి వ్రాయబడినటువంటి మాటలు. ఈరోజు మనం కీర్తించుట, మనం దేవుని ఎందుకు కీర్తించాలి, దేవుని ఎందుకు స్తుతించాలి, ఎందుకు ఆయన్ని ప్రశంసించాలి, ఎందుకు కృతజ్ఞతా భావముతో ఆయన మరి హెచ్చించాలి, ఇవన్నీ కూడా వాక్యంలోకి వెళ్ళినప్పుడు వాక్యంలో సందర్భాన్ని బట్టి మరి ఆయన స్తుతించబడటానికి, ఆయన ఆరాధించబడటానికి, ఆయన ప్రశంసించబడటానికి, ఆయన కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నప్పుడు ఆయన యోగ్యుడిగా అది స్వీకరించడానికి కారణాలేంటి అన్నప్పుడు, మొదటగా కీర్తించుట అనేటువంటి విషయంలో ఆ మాటకు అర్థము ఏంటి అంటే దేవుని స్తుతించటం, ప్రశంసించడం, మహిమపరచటం. ఈ విషయానికి వచ్చినప్పుడు మరి భక్తులు దేవుని ఎప్పుడు కూడా కీర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ భక్తులు ఎక్కువ కూడా దేవుణ్ణి అంటి పెట్టుకుని ఉంటూ, వాళ్ళు దేవుళ్ళో ఉంటూ దేవుని కార్యాలు చూస్తూ ఉంటారు. కాబట్టి వారు ప్రభుని మానక, ఊరక, ఉండక ప్రభువుని కీర్తిస్తూ ఉంటారు. మరి జీవిత కాలములో దేవుని యొక్క భక్తుడు దేవుని కీర్తించట అనేది ఆ వ్యక్తికి, లేదంటే మనకు అది కర్తవ్యం, అది మనం చేయాలి. ఆ విధంగా ప్రభుని స్తుతించటంలో కానీ, దేవునికి స్తుతి అర్పించటం కానీ, ఆరాధన చేయటం కానీ, కృతజ్ఞత భావంతో కూడినటువంటి మరి మనము ఆ భావంతో ప్రభుని మహింపరిచేటట్లుగా ఉండాలి. వాక్యంలోకి వెళ్ళినప్పుడు వాక్యంలో ఆయన కీర్తించబడటానికి, ఆయన మరి ఆ కీర్తనలకు ఆయన యోగ్యుడిగా ఆరాధించబడటానికి కారణాలేంటి? కీర్తన 7వ కీర్తన 17వ చరణంలో, యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించేదను. ఆయన ఎవరంటే ఆ న్యాయము విధించేటువంటి వాడు. ఆయన దగ్గర అన్యాయం లేదు, ఆయన దగ్గర పక్షపాతం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆయన న్యాయవంతుడు, న్యాయం తీర్చేటువంటి న్యాయాధిపతి. కనుక ఆ న్యాయాధిపతి విధించేటువంటి విధులను బట్టి దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సర్వోన్నతుడైనటువంటి దేవుని నామము ఎప్పుడు కూడా కీర్తించబడాలి. ఎక్కడికి ఏ బిడ్డకు కూడా నష్టం కలగకుండా, అన్యాయం కలగకుండా, బిడ్డలు మరి మోసగించబడకుండా, ప్రతి ఒక్కరికి కూడా ఆయన వలన న్యాయమే జరుగుతుంది, కానీ అన్యాయం జరగదు. కనుక ఆయన్ని కీర్తించాలి. రెండవదిగా కీర్తన 13వ కీర్తన 6వ చరణంలో, నాకు మహోపకార్యములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించేదను. ఆయన ఎంత మహోపకార్యాలు, ఎంత గొప్ప కార్యాలు చేశాడో, ఎంత గొప్ప కార్యాలు జరిగించాడో, మన జీవితంలో ఎన్ని కార్యాలు జరుగుతున్నాయో అందును బట్టి మానక మనం కూడా ప్రభుని కీర్తిస్తూ ఉండాలి. మూడవదిగా 59వ కీర్తన 16-17 చరణాలలో,
నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించేదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. కనుక ప్రభు చేసేటటువంటి ప్రతిదీ కూడా మరి గమనిస్తూ ఉన్నప్పుడు, ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఆ విషయాల మీద మనసు పెడుతున్నప్పుడు మనకు దేవుని యొక్క గొప్పతనం ఏమిటో తెలుస్తూ ఉంటుంది. కేవలము అవసరం ఉన్నప్పుడే, కష్టాలు ఉన్నప్పుడే రావడము, ఏదో ఒక విధంగా కార్యాలు మరి జరిగించుకోవటము, కార్యం జరిగిన తర్వాత మళ్ళీ విడిచిపెట్టేసి లోకంలోకి వెళ్ళటము అనేది కాకుండా, ఆయన మరి భక్తుడు అంటాడు ఎత్తైన కోటగా ఉన్నాడు. కనుక నేను భూమి మీద కాకుండా ఎత్తైనటువంటి స్థితికి నేను తీసుకురాబడ్డాను. నాకు ఆపద దినమున ఆయన నాకు ఆశ్రయంగా ఉన్నాడు. కనుక బయటి వారి గురించి, మనుషుల గురించి నాకు ఎలాంటి బెంగ బెడద లేదు. ఆయన బలంను గూర్చి నేను ధ్యానం చేసినప్పుడు నేను ఆయన కీర్తించకుండా ఉండలేకపోతున్నాను. ఆయన కృపను చూసినప్పుడు నాలో ఆ ఉత్సాహ గానాన్ని మరి చేయకుండా ఉండలేకపోతున్నాను అన్నట్టుగా కీర్తనకారుని యొక్క మరి భావాన్ని తెలియజేస్తున్నాడు. 4వదిగా 71వ కీర్తన 22వ చరణంలో, నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండలము వాద్యముతో నిన్ను స్తుతించేదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారాతో నిన్ను కీర్తించేదను. కీర్తిస్తున్నాము అంటే, ఆయన స్తుతిస్తూ ఉన్నాము అని అంటే, మనకు ఆ చేస్తున్నామంటే వాటితో కూడా వాయిద్యములను తీసుకొని, సితారాతోను, తంబూరాతోను, స్వరమండలముతోను వాళ్ళు మరి ఆ దినాల్లో భక్తులు ప్రభుని అలాగా ఆయన కీర్తించారు. మనం కూడా అలాగా ఆయన్ని కీర్తిస్తూ శబ్దాలు చేస్తూ ఆ గనుడైనటువంటి, మహాగనుడైనటువంటి, మహోన్నతుడైనటువంటి ఆయన పరిశుద్ధ స్థలంలో ఉండి ఆరాధించబడుతున్నటువంటి ఆరాధికుడు ఈ భూలోకంలో ఈ మట్టి దేహాలు ఆరాధిస్తున్నప్పుడు, కీర్తిస్తున్నప్పుడు ఆ స్తుతులన్నీ కలిసి ఒక సింహాసనముగా ఏర్పాటైనప్పుడు ఆ స్తుతుల సింహాసనం మీద మనం ఆయన వచ్చి ఆసీనుడై ఏ నోరు స్తుతిస్తుందో, ఏ నోరు ఉత్సాహగానం చేస్తుందో, ఏ దేహము ఆయన మహింపరుస్తుందో ఆ స్తుతిని బట్టి, ఆ కీర్తన బట్టి స్థితిగతులు మార్చడానికి పరలోకాన్ని విడిచి భూమికి దిగి వచ్చేటటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. కనుక ఆయన ఎంత మరి ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఎంత ఇష్టడుగా ఉన్నాడో, ఎంతగా ఇష్టపడుతున్నాడో తన బిడ్డల యొక్క నోటి స్తుతిని చూచి భక్తుడు అంటాడు 104వ కీర్తన 33వ చరణంలో, నా జీవిత కాలం అంతా నేను యెహోవాను మరి కీర్తనలు పాడేదను, నేనంత కాలము నా దేవుని కీర్తించేదను. తుది శ్వాస వరకు కూడా ఇది ఆగనటువంటి స్తుతి, నేను ఆపగలిగినటువంటి శక్తి ఎవరికి లేదు. ఆ స్తుతి ఉన్నవాడు తన జీవితకాలం అంతా ప్రాణాత్మ దేహాలతో ప్రభుని కీర్తిస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, ఆయన ఆరాధిస్తూ ఉన్నప్పుడు మరి ఆ బిడ్డ యొక్క జీవితం, తన కుటుంబం, తన పరిసర ప్రాంతాల్లో ఎంత ప్రభావితం కలిగినటువంటిదిగా ఉంటుందో. అందుకనే నువ్వు ఉన్నంత కాలము నా జీవితకాలం ఒక తీర్మానం అంతే. ఆ స్తుతి లేనిదే ఏది ప్రారంభించకుండా, స్తుతి లేనిదే ఏది కూడా ముగించకుండా జీవించేటువంటి జీవితాన్ని కోరుకున్నారు భక్తులు. అందుకనే వాళ్ళు స్థితిగతులు మార్చబడి వాళ్ళు రాజులుగా, గొప్పవారుగా, ఉన్నతమైనటువంటి స్థితి స్థాయిలు కలిగి జీవించారు ప్రభు కొరకు. అలాగనే బైబిల్లో కీర్తన 30వ కీర్తన 11వ చరణంలో, నా ప్రాణం మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పులు నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. ఎంత మార్పు జీవితంలో కలుగుతుంది దేవుని వలన. అందును బట్టి నేను ఎలాగ మౌనంగా ఉండగలను? నేను మౌనంగా ఉండకుండా కీర్తించినట్లుగా
నాకున్నటువంటి అంగలార్పులు ఎందుకు వస్తాయి, దేనివలన ఎందుకు వచ్చాయి, రావడానికి కారణం ఏంటి, అది ఏదైనప్పటికీ కూడా ఆ అంగలార్పును దేవుడు తిరిగి నాట్యంగా మార్చినటువంటి జీవితాలు, కుటుంబాలు ఎప్పుడు కూడా మానక మౌనంగా ఉండకుండా కీర్తించేటువంటి అనుభవంలోకి తీసుకువెళ్తారు ప్రభువారు. అలాగనే మరి 6వదిగా చూసినప్పుడు 71వ కీర్తన 23వ చరణంలో, నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులు నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును, నాకు కీడు చూచువారు సిగ్గుపడి ఉన్నారు. చూడండి, ఇప్పుడు మనకు వ్యతిరేకంగా వస్తున్నటువంటి వారు మరి మన జీవితాల్లో జరిగినటువంటి కార్యాలు, జరుగుతున్నటువంటి కార్యాలు, జరగబోతున్న కార్యాలు, దేవుని యొక్క మహా కృపను బట్టి వర్ధిలింప చేస్తున్నటువంటి ఆయన యొక్క ఘనమైనటువంటి కార్యాలు బట్టి ఇప్పుడు కీడు చేయాలా అనుకున్నటువంటి వాడు, మనం నాశనం కావాలని కోరుకున్నటువంటి వాడు, మన విషయంలో ఈర్ష్య చెందుతున్నటువంటి వాడు సిగ్గుతో వాడు వెళ్ళిపోవాల్సిందే కానీ, సిగ్గుతో వెనక్కి వెళ్లాల్సిందే కానీ, సిగ్గుతో తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడాల్సిందే కానీ, సిగ్గుతో మరి అలాంటి తలంపులు పట్టకుండా అతనిలో ఒక మార్పు కలగటానికి కూడా ఈ యొక్క స్తుతి కీర్తన అనేది ప్రభావితం చేస్తుంది. చివరిగా మరి ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనములో, యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుని చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించునుగాక. చూడండి, ప్రభు ఏ ఒక్కరు కూడా ఆయన విడిచిపెట్టడు. ప్రతి ఒక్కటి కూడా ఆయన వలన కలిగింది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. అందును బట్టి ఆయన్ని విడిపించిన దేవుడు, కాపాడిన దేవుడు. మరి ఒకవేళ లోకము మనుషుల యొక్క స్వభావం, తత్వాన్ని బట్టి అణిచివేయాలా, లేకుండా పోవాలా, నేనే పైకి రావాలా అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారి యొక్క మరి పరిస్థితుల్ని తారుమారు చేసేటువంటిది స్తుతి అనేది, కీర్తన అనేది. కనుక ఈరోజు ఈ మాటను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మనము మరి స్తుతించటానికి, కీర్తించటానికి, ఆయన ప్రశంసించటానికి, ఉత్సాహధ్వని చేయటానికి ఆయనకే మహిమ, ఆయనకే ఘనత, ఆయనే హెచ్చించబడాలి. ఆయన ఒక్కడే ఆరాధికుడు, ఆయన ఒక్కడే గొప్పవాడు, ఆయన తప్ప ఈ లోకంలో ఏ ఒక్కరూ కూడా లేరు అనేటువంటి భావంతో వాళ్ళ యొక్క భావాలను వ్యక్తపరుస్తూ కీర్తనల ద్వారా ప్రభుని గణపరిచారు. మనం కూడా అలాంటి అనుభవం ఉన్నప్పుడు నరులు ఏం చేయగలరు, శత్రులు ఏం చేయగలరు, వాతావరణం ఏం చేస్తుంది, దుష్టుని యొక్క ప్రభావం మన మీద పనిచేస్తుందా? ఒకవేళ మనం ఇవేమి లేకుండా ఒక సాధారణంగా ఉన్నప్పుడు ప్రతిదీ కూడా మనల్ని ఆవరించడానికి, మనల్ని ఆర్పివేయటానికి ప్రయత్నిస్తాయి. ఏ నోట స్తుతి కీర్తన, స్తుతి యాగము, కృతజ్ఞత కలిగినటువంటి భావంతో ఉంటుందో వారందరూ కూడా దేవుని చేత ఆస్వాదించబడినటువంటి వారే. ఇటు స్థితి యేసుక్రీస్తు ద్వారా ప్రతి బిడ్డ కూడా అనుగ్రహించబడును గాక. ఆమెన్. పరమందు ఆశీనుడైనటువంటి ప్రభు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నటువంటి మా ప్రభు ఈరోజు స్తుతిలో ఉన్నటువంటి, స్తుతి కీర్తనలో ఉన్నటువంటి, స్తుతి యాగములో ఉన్నటువంటి గొప్పతనాన్ని, మరి అందులో ఉన్నటువంటి ప్రభావాన్ని, అందులో వివరణ మాకు తెలియచేసి ఎప్పుడు కూడా మానక మౌనంగా ఉండక మా యొక్క జీవితాలను నాట్యంగా మార్చినటువంటి ప్రభు మేము స్తుతిస్తున్నాం. మాకు ఊపిరున్నంత వరకు, మా జీవిత కాలం అంతా కూడా నీ మహిమలో మా యొక్క తుది శ్వాస విడిచిపెట్టేంత వరకు ఎల్లవేళలా నేను ఆరాధించే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ఈ దినమంతట్లో బిడ్డలకి సహాయం చేయండి. తిరిగి మరొక కృపావాక్య ధ్యానంలోకి వచ్చేంత వరకు మీ కృపాక్షేమములు ప్రతి బిడ్డ కలుగు చేయమని
యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. పరమందున్నటువంటి తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మక సహవాసం మాటలు వింటున్న బిడ్డలకును, బలపడుతున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అన్ని విషయాలు దీవించి ఆస్వాదించి వృద్ధిపరచునుగాక, ఆమెన్.